ఇండియా టుడేకి సంబంధించి ఏదైతే రాజ్దీప్ సర్దేశాయ్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, ఎలా కథలల్లుతారన్న దాని మీదన చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తమిళనాడు వెలుపల నివసిస్తున్న వాళ్ళకు ఒక ప్రశ్న. నేటి భారతదేశంలో పూర్తి పేరు చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్. ఆయన వ్యక్తిని మరేదైనా ప్రధాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతిస్తుందా? తమిళనాడు ఈరోజు చూపిన దాన్ని భారతదేశం రేపు చేయాలి. మన విశిష్టమైన బహుళ మత బహుళ సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించాలి మరియు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కళలను సాకారం చేసుకునేందుకు సమాన అవకాశాన్ని ఇవ్వాలి అంటూ ఓ సెక్యులర్ పోస్ట్ పెట్టాడు రాజ్దీప్ సర్దేశాయ్. సరే, పోస్ట్ పెట్టాడు, కానీ ఇంత సీనియర్ పాత్రికేయుడు ఒక పోస్ట్ పెడుతున్నప్పుడు ఆ సబ్జెక్టు గురించి కాస్తైనా అవగాహన ఉంటుంది, చరిత్ర గురించి తెలిసి నిజాలు చెప్తాడని ఆశిస్తాం. కానీ అబ్బే, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే సాధారణ పౌరుకున్న విషయ జ్ఞానం కూడా వీడికి లేదు అని తన పోస్ట్ ద్వారా నిరూపించుకున్నాడు. సోషల్ మీడియా రాకముందు పేపర్లలో ఏం బక్కిరినా, టీవీ స్క్రీన్ మీద ఏం వాగినా అది శుద్ధ తప్పు అని తెలిసిన సాధారణ ప్రజలు ఇటువంటి వాళ్ళ మాటలను మరియు జ్ఞానాన్ని భరించడం తప్ప ఏం చేయలేకపోయేవాళ్ళు. కానీ సోషల్ మీడియా వచ్చాక వీళ్ళ పచ్చి అబద్ధాలను కౌంటర్ చేస్తూ వీళ్ళ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తుంటుందో సోషల్ మీడియా అంటే వీళ్ళకి అసహనం. వీళ్ళ మీద పోస్టుకి సంబంధించి ఎన్నికల విశ్లేషకులు యశ్వంత్ దేశ్ముఖ్ గారు కింద జవాబు పెట్టారు. ఏమని అంటే, తమిళనాడు ఈ దేశంలో సెక్యులరిజం కాపాడే బాధ్యత అంతా ఒక్క హిందువులదేనా అంటూ పెట్టుకొచ్చారు ఆయన ఒక పోస్టు. అందుకే దాన్ని కాపాడడానికి హిందువులు మాత్రమే కాంప్రమైజ్ అయ్యి ఒదిగి ఉండి పాటించవలసిన సెక్యులర్ దేశభక్తి గీతం మాత్రమే పాడాలి, సెక్యులర్ రంగుల జెండానే వాడాలి, సెక్యులర్ ఆధారంగానే దేవాలయాలు నిర్వహించుకోవాలి, సెక్యులర్ సిలబస్ ఆధారంగానే విద్యార్థులు విద్య నేర్చుకోవాలి, సెక్యులర్ భావాలు ప్రతిబింబిస్తూ పండుగల ఉత్సవాలు జరుపుకోవాలి, దేవాలయాల్లో ప్రవేశం సెక్యులర్ విలువల ప్రకారమే జరగాలి, బహిరంగంగా మత్స్యహనాలను వాహనాలపైన ప్రదర్శన ద్వారా ఇతరులకు భయం కలిగించకూడదు, ఆఖరికి తినే తిండి కూడా నీకు అవసరం లేకపోయినా సెక్యులర్ హలాల్ ముద్ర వేయించుకుని తినాలి, చివరిగా నీ ఓటు కూడా నీకు ఏది మంచిదో అది కాకుండా సెక్యులరిజం ఆధారంగానే ఓటేయాలి. ఇదేంటి, కేవలం మెజార్టీ మతస్థులైన హిందువుల నుండే ఇవన్నీ ఆశిస్తున్నారు, మిగతా వాళ్ళకి ఆ బాధ్యత లేవా అని నా వంటి ఏ హిందువో ప్రశ్నించాడు అనుకోండి, వాడికి ఎర్రగా కాల్చి మతత్వవాది అని ఒక ముద్ర వేస్తారు హిందూ సెక్యులర్ మేధావులు. మొఘలు బ్రిటిషు దేశ విభజన సమయంలో తీవ్ర హింసను ఇబ్బందులకు గురైనటువంటి దేశ ఉత్తర పశ్చిమ తూర్పు ప్రాంత హిందువులు ఈ సెక్యులర్ ద్వంద్వ పోకడలను అర్థం చేసుకుంటూ రాజకీయ బలం పెంచుకుంటారు. మిగిలిన దక్షిణ భారతదేశం మాత్రమే. స్వతంత్రం రాగానే అందరూ ప్రజలను కలిపి ఉంచే చట్టాలు చేయడానికి బదులు మతం కులం ప్రాంతం ఆధారంగా విభజించే చట్టాలు చేసుకుంటూ వస్తున్నారు. 2 సభల్లో బీజేపీకి మెజార్టీ వచ్చాకైనా దేశమంతా ఒకే ప్రజ ఒకే చట్టం అమలవుతుందేమో అని ఆశిద్దాం అంటున్నారు.